బిగ్ బాస్ 4వ వారం నామినేషన్ల తర్వాత ఒక్కో కంటెస్టెంట్ గ్రాఫ్ తారుమారైంది. అందరి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇప్పటి వరకు పూర్తి నెగిటివిటీ ఉన్న యష్మికి ఇప్పుడు సపోర్ట్ పెరిగింది. నిన్నటి నామినేషన్ల ఎపిసోడ్లో సోనియా ప్రవర్తనపై గొడవ జరిగింది. యష్మి, నిఖిల్, పృథ్వీలను మాత్రమే చూస్తుందని, తన గేమ్ను చూడడని సోనియా చెప్పడంతో యష్మి బోరున విలపించింది. అలానే నబీల్ కూడా నామినేషన్లలో సోనియాకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. నిఖిల్, పృథ్వీ సోనియా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని బిగ్ బాస్ నేరుగా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్ లో మొదటి చీఫ్ గా నిఖిల్, రెండవ చీఫ్ గా సీత ఎంపికయ్యారు. దీంతో బిగ్ బాస్ మరోసారి ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఇక ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో హౌస్ మొత్తం ఒకే మాట మీద నిలబడ్డట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న బలమైన కంటెస్టెంట్లలో నిఖిల్ ఒకరు. ఇతను శక్తి క్లాన్ చీఫ్ గా ఉండగా సీతా కాంతారా క్లాన్ జట్టుకు చీఫ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన ప్రోమోలో ఎవరెవరు ఏ క్లాన్ ఉండాలో ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ సూచించారు. ఇక శక్తి క్లాన్ లో తనకు సరైన గుర్తింపు లేదని, అందుకే కాంతారా జట్టులోకి వెళ్లాలనుకుంటున్నానని విష్ణుప్రియ చెప్తుంది. ఆ తర్వాత యథావిధిగా నిఖిల్ క్లాన్ లోనే సోనియాకి వెళ్ళింది. ఇక నయనిక సీతా టీంలో ఎంచుకుంది. అలాగే పృథ్వీ కూడా నిఖిల్ టీంకి వెళ్ళిపోయాడు. సీతా టీంలో చేరుతున్నానని నబీల్ చెప్పాడు. ఆ తర్వాత యష్మి మాట్లాడుతూ తాను ఈ ఇంట్లో ఎలాంటి బంధం, భావోద్వేగాలు పెంచుకోవడానికి రాలేదని యష్మి చెప్తుంది. దీంతో పాటు తాజాగా విడుదలైన రెండో ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ హిస్టరీలో సరికొత్త ఘటన జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. మరొక 2 వారాల్లో హౌస్ లోకి 12 మంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని బిగ్ బాస్ చెప్తారు. వాళ్ళు రాకుండా ఉండాలంటే వారిని అడ్డుకునే పవర్ ప్రస్తుత హౌస్ మేట్స్ చేతిలోనే ఉందని బిగ్ బాస్ చెప్తారు. ఒక్కో గేమ్ లో వారు చూపించే పవర్ సాయంతో ఒక్కో వైల్డ్ కార్డ్ ఎంట్రీని అడ్డుకోవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. ఏది ఏమైనా బిగ్ బాస్ మేకర్స్ ఈ సీజన్ ను గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది.